అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. నేను శ్రీ వీరభోజ్యుడైన ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత దుష్ట శిక్షణార్థనార్థం వస్తాను. నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను. ఉప్పు కోడూరులో ఊర చెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసి వర్తకులు క్షీణించిపోతారు. 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం. 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారు. 5972 ధాతునామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలి 18 పట్టణాలు దోపిడికి గురవుతాయి. కోటి దూపాటిలో కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము ద్రిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎక్కొడతారు. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుంది. బనగానపల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు చేమంత పూలు పూస్తాయి. గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు. ఆ తర్వాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనం చేసుకుంటారు. అడ్డంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. గోల్కొండ నుంచి 2 పిల్లలు పట్నం వెళ్తారు. మహానంది మరుగున మైమలు పుడతాయి. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. 4 నిలువల ఎత్తుగల ఆజాన బాహువులు మేమే అని వీరభోజ వసంతరాయలమని చెప్తారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రమే నమ్ముతారు. మరొక విచిత్రం పుడుతుంది. వేపున వింజామారులు అరికాలను తామర పద్మం కలిగిన వారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నా రాకకు గుర్తేమిటంటే కందిమల్లై పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లె పెరిగి పట్నంగా మారుతుంది. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు. ఆవు కడుపులోని దూడ అదే విధంగా బయటకు కనిపిస్తుంది. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు. కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడును పేరశైవుడు జన్మించి మతభేదం లేక గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఊరూర గ్రామ దేవతలు ఊగిసలాడతారు. కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి. కంచి మహాత్యం మాత్రం పెరుగుతుంది.